మా గురువులందరికీ ఉపాధ్యాయులు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి జరుపుకోవడానికి గల కారణం వేదవ్యాసుని జన్మదినం సందర్భంగా వ్యాస మహర్షి ప్రపంచానికే విద్యను అందించి ఆది గురువుగా ప్రసిద్ధిగాంచారు. వేద విభజన చేసి వేదవ్యాసుడిగా మహాభారతాన్ని సంస్కృతంలో రాసి ప్రపంచానికి ఇంకా ఏదో చేయాలని 18 పురాణాలు, ఆ 18 పురాణాలలో మళ్ళీ ఉప పురాణాలు కూడా రాసి అలా జ్ఞానాన్ని అందించాడు. ఈరోజు మీ గురువులను మేము పూజిస్తే వ్యాసుని పూజించినట్టే అని సాక్షాత్ వ్యాస మహర్షి చెప్పారు. అయితే ప్రతిరోజు ఇక్కడ మనం ప్రేయర్లో ఒక శ్లోకం చెప్తాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అయితే రోజు ఇక్కడ శ్లోకం చెప్తున్నా కానీ అది ఎంతవరకు మనం పాటిస్తున్నామో ఆలోచించుకోవాలి. గురువులు ఎంతో మంది ఉంటారు, అందులో కొంతమంది మాత్రమే చాలా డెడికేషన్గా అంకిత భావంతో పనిచేస్తారు. అలాంటి టీచర్ స్పేస్ ఉంటారు. కాబట్టి గురువు లేని విద్య కొన్ని విద్య అంటారు. సో గురువు లేకుండా మనం ఏది సాధించలేము. ప్రతి విద్యార్థి ఈ ఒక్కరోజే గురువు గురించి గొప్పగా చెప్పడం కాదు, ప్రతిరోజు కూడా గురువును స్మరించుకోవాలి. ప్రతిరోజు కూడా గురువు గారికి నమస్కారం చేయాలి. చాలామంది విద్యార్థులను ఎవరిని గమనించినా కానీ కూడా మిషన్ అనేది లేకుండా పోయింది. వాస్తవంగా ఈరోజు కొన్ని సామాజిక మీడియా సినిమాలు కావచ్చు గురువుని కించపరిచే విధంగా చూస్తూ ఉన్నాం. అలాంటి సంఘటనలు కూడా గురువు పైన భక్తి తగ్గడానికి ఒక కారణం. అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కేవలం ఏదో వచ్చి చదువు చెప్పేవాడుగా చూస్తున్నారు తప్ప తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మను సార్థకం చేసుకునే అవకాశాన్ని కల్పించింది గురువులు. మరి అలాంటి గురువులకు మనం ఎంత గౌరవాన్ని మర్యాదలు ఇస్తున్నామని ఆలోచించుకోవాలి. ఆది పురుషులైనటువంటి రాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా గురువు గారికి సేవ చేసుకొని ముందుకెళ్ళారు. అందుకని గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఎవ్వరూ కూడా గురువు గారి యొక్క ఆగ్రహానికి గురికావాలి, గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. సో గురువు గారి యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదు, ఎక్కడికో పై స్థాయికి వెళ్ళిపోతారన్నమాట. ఇక్కడ చూడండి, ఇన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడే ఉన్నాం, కానీ స్టూడెంట్స్ ఎక్కడో ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు. ఇంజనీరింగ్స్, డాక్టర్స్, ఇలా ఐఐటి, జేఈ మెయిన్స్ అక్కడ దాకా వెళ్ళిపోయారు. మంచి లైఫ్లో గొప్పగా స్థిరపడిపోయారు. సో దీనంతటి కారణం కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎవరి కారణం, ఎవరి దగ్గర మనం విద్య నేర్చుకుంటాం, మనం ఈ స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి, గురువుల యొక్క ఆ గురుసేవ మనకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని ఆలోచించుకోవాలి. సో ఈ రోజు నుంచి